యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఈస్టర్ అనగా మరణంను గెలుచుట అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఈస్టర్ పండుగ మనం ఏమని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటాం కదా. హ్యాపీ ఈస్టర్, క్రైస్ట్ హ్యాస్ రీజన్. యేసు ప్రభు లేచాడనమాట. ఎక్కడి నుంచి లేచారు? సమాధిలో నుండి మరణాన్ని గెలిచి లేచారు. మరి అసలు దేవుడు, మీరు ఆలోచిస్తే అండి, దేవునికి మరణం ఉండదు కదా. దేవుణ్ణి ఏమంటామంటే ఆల్ఫా ఒమేగా. ఆయనకి ఆది కానీ అంతం కానీ ఉండదు. ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు అన్నమాట. ఎప్పుడు ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు ఆయన. మరి ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మరణాన్ని గెలవాల్సి వచ్చింది? మనం ధ్యానించుకున్నాం కదా, నిన్న మొన్న అనుకుంటా కదా. దావీదు ఇజ్రాయేల్ పక్షాన యుద్ధం చేసి ఫిలిస్తీన్ల మీద ఆయన జయాన్ని సాధిస్తాడు. దావీదు గెలిస్తే ఇజ్రాయేల్ ప్రజలు గెలిచినట్లు అన్నమాట. అలాగే క్రికెట్ కూడా చూడండి, ఇండియా గెలిచిందంటే మనందరం గెలిచినట్లే కదా. ఎందుకంటే మనందరం ఎక్కడున్నాము? ఇండియాలో ఉన్నాం అన్నమాట. అలాగే దావీదు ఎక్కడి నుంచి వచ్చాడండి? 1 సమూయేలు 17లో వాళ్ళ నాన్న పంపిస్తాడు బెత్లెహేం నుంచి అన్నమాట యుద్ధ భూమికి. అప్పుడు ఇజ్రాయెల్ పక్షాన యుద్ధం చేసి ఇజ్రాయెల్ ప్రజలకి ఆయన జయాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆ దావీదు కుమారుడైన యేసు ప్రభు పరలోకం నుంచి, పరలోక తండ్రి పంపించారనమాట. మన కొరకు ఆయన పంపించారు యేసు ప్రభుని. ఇప్పుడు యేసు ప్రభు మన పక్షాన యుద్ధం చేసి ఆయన సైతాన్ని ఓడించి మనకి గెలుపునిచ్చారనమాట. సిలువలో సైతాన్ని ఆయన ఓడించారు. కొలొస్సీ 2:14లో మనం ధ్యానించుకున్నాను చూడండి. ఆయన సిలువలో మనకి ఆ 10 ఆజ్ఞల వలన రుణంగా ఉన్న పత్రాన్ని సిలువలో మేకులకి కొట్టేసి, అధికారులు, ప్రధానులు అంటే సైతాన్ రాజ్యంలో ఉన్న ఆ శక్తులు అన్నమాట, వాటన్నింటినీ కూడా ఆ శక్తులని నిరాయుధులను చేసి వాటి ఆయుధాలన్నీ తీసుకొని, ఏంటండి వాటి ఆయుధాలు? మనలో గర్వాన్ని ప్రవేశపెట్టడము, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అన్నమాట. శోధనేదో, ఇది తిండి తిను, యేసు ప్రభుని కూడా శోధిస్తారు కదా, ఇలాంటి తిండి తిను, పైనుంచి దూకు, నన్ను ఆరాధించు అని చెప్పేసి అన్నమాట. అంటే శరీర సంబంధమైన కోరికలు అన్నమాట. 1 యోహాను 2లో 15 నుంచి 17 వరకు చూస్తే సైతాన్ తెచ్చే 3 శోధనలు అక్కడ ఉంటాయన్నమాట. మొదటిది శరీరానికి సంబంధించిన శోధన. ఇది తినాలి, ఇది త్రాగాలి, ఇది ధరించాలి. అందుకే ప్రభు చెప్తారు మత్తయి 6:22 నుంచి, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీ జీవితాన్ని గురించి చింతించొద్దు. ఈ చింత సైతాను పెట్టే ఆలోచనలు అన్నమాట. రెండవది నేత్రాశ, కళ్ళతో చూసినవి ఇవి కావాలి. మూడవది ఏంటంటే జీవపు డంబం, గర్వం అన్నమాట. ఎక్కువ అధికారము, ఎక్కువ డబ్బు, ఎక్కువ అలాంటి శోధనలు పెట్టి మనుషులకి ఎంత భయంకరమైన శిక్షలు తీసుకొని వస్తున్నాడో చూడండి. ఎప్పుడు పౌలు అంటాడు ఫిలిప్పీ 4:11 నుంచి అండి, పరిశుద్ధ ఆత్మ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నాకున్నా లేకపోయినా నేను ఒక రహస్యాన్ని నేర్చుకున్నాను. ఏంటంటే అన్ని సమయాల్లో సంతృప్తిగా ఉండడం. దేవుని బిడ్డలు క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనం చాలా సంతృప్తిగా ఉంటామండి. నేను యెరూషలేం వెళ్ళినప్పుడు నజరేత్ మరియ తల్లి వాళ్ళు ఉన్న ఇల్లు అన్నమాట. ఇప్పుడైతే చర్చ్ అయిపోయింది, చర్చ్ ఆఫ్ అనాన్సియేషన్ అని, తిరుకుటుంబం జీవించిన ఇల్లు. యేసు ప్రభు 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులతో జీవించిన ఇల్లు అక్కడ చూపించారు మా గైడు. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది, ఒక్క గది, రాతితో తొలిపించబడిన గది. వెనకాల జోజప్ప గారు అదేంటి వడ్రంగి పని అన్నమాట చేసే వర్క్షాప్ ఉంది. మరి పశువుల పాకలో జన్మనివ్వాలి యేసుప్రభు దేవుని కుమారునికి.
అప్పుడు ఇదా ఈ పశువుల పాకలోనా అని అనలేదండి మరియ తల్లి. అసలు యేసు ప్రభువుకి తల్లి కావడము అది ఎంత ధన్యత. ఆయనని కలిగి ఉండడము, ఒక్క గది ఇల్లు అయితే ఏంటి, యేసు ప్రభువుని కలిగి ఆయనతో ఉండడం, యేసు ప్రభువే ఆస్తి అన్నమాట. ఇప్పుడు ఇదే యేసు ప్రభు మనకి బైబిల్ గ్రంథం అన్నమాట. అలా సంతృప్తిగా ఉండడము మనం నేర్చుకోవాలండి. కళ్ళతో చూసింది కావాలని కోరుకోవద్దు. అది సైతాన్ యొక్క శోధన అన్నమాట. ఆదాము అవ్వకి ముందు అదే శోధన తెస్తాడు కదా. అది చూడు కళ్ళతో ఆ పండు ఎట్లా ఉందో. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని మనతో చేయించడం, అదే పాపం అన్నమాట. దావీదుకు కూడా కళ్ళతో ఆ స్త్రీని చూపిస్తాడు చూడండి, ఎంత ఘోరమైన పాపం జరిగిపోతుంది కదా. నేత్రాశ అస్సలు వద్దు. మన ఈ కళ్ళు మూసేసి ఆత్మ కన్నులు తెరిచి ఇది చదివి దీని ప్రకారం జీవించాలండి. నేను చేసే ప్రార్థన అంతా అదే. ప్రభువా, నేను వాక్యం చెప్తున్నాను, వాళ్ళు చదువుతున్నారా, వింటున్నారా ప్రభా, వాళ్ళు దాన్ని విధేయించాలి, వాళ్ళ మనోనేత్రాలు తెరవండి. 119వ కీర్తన 18వ వచనంలో దావీదు ప్రార్థన అదే. ప్రభువా, నా కన్నులు తెరు. ఏ కన్నులండి? కన్నులు తెరిచే ఉన్నాయిగా. ఆత్మ కన్నులు తెరువయ్యా, నేను ధర్మశాస్త్రం నందలి నీ అద్భుత విషయాల్ని నేను గ్రహించాలి. ఆత్మ కన్నులు తెరిస్తే మీరు యేసు ప్రభుని చూస్తారు, బైబిల్ గ్రంథంలో చూస్తారు. అంతోని వారు అంటారు, మనకి బైబిల్ గ్రంథంలో ప్రతి పేజీలో యేసుక్రీస్తు కనబడతాడు. ఆది గ్రంథం నుంచి తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం అన్నమాట. ఇప్పుడు దావీదు ఇజ్రాయిల్ పక్షాన యుద్ధాన్ని గెలిచాడండి. అప్పుడు ఇజ్రాయిల్ అందరూ గెలిచినట్లే కదా. ఇప్పుడు యేసు ప్రభువుని పరలోకం నుంచి తండ్రి దేవుడు పంపించారు. ఎందుకోసం పంపించారు అంటే 3 ముఖ్య విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. నూతన నిబంధన అదే అన్నమాట. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో 10 నుంచి 12 వరకు ఈ నిబంధన ఏంటో అర్థం అవుతేనే మనకి బైబిల్ అర్థమవుతుందండి. పాత నిబంధన దేవుడు మోషే ద్వారా సినాయి పర్వతం దగ్గర ఇజ్రాయెల్ ప్రజలతో చేసుకుంటారు. అక్కడ కూడా రక్త ప్రోక్షణ జరుగుతుందన్నమాట. కోడెల రక్తాన్ని చిలకరిస్తారు ఇద్దరి మధ్యలో. యావే దేవునికి ఇజ్రాయెల్ ప్రజలకి మధ్యలో నిర్గమ 24లో జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ నూతన నిబంధన ఏంటి అంటే గడరా భోజన సమయంలో యేసు ప్రభు నూతన నిబంధనలో ఆశీర్వాదాలన్నీ శిష్యులకి ఆయన వివరించి నూతన నిబంధన స్థాపిస్తారండి. అయితే ఈ నిబంధన జగత్తు పునాదికి ముందే జరిగింది అని 1 పేతురులో 1వ అధ్యాయం 20లో పేతురు చెప్తారండి, రాస్తారు. ఏంటి అంటే ఆ నూతన నిబంధన ప్రకారము తండ్రి దేవుడు యేసు ప్రభుని అడుగుతారు, ఈ మానవులందరూ మనం వాళ్ళని సృజించిన తర్వాత మనం వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆజ్ఞల్ని ఉల్లంఘించి వాళ్ళు పడిపోతారు, పతనం అయిపోతారు. మరి అలా ఉల్లంఘించిన వాళ్ళకి పరలోకం ఉండదు కదా. నువ్వు వెళ్ళి వాళ్ళ కొరకు సిలువలో మరణిస్తావా యేసు? వాళ్ళ పాపం నీ మీద వేసి నేను వాళ్ళని మన్నిస్తాను. వాళ్ళ పాప క్షమాపణ జరగాలంటే నువ్వు సిలువలో మరణించాలి. ఇష్టమేనా అంటే ఇష్టమే అని చెప్తారండి యేసు ప్రభు. ఆ తర్వాత ఆయన సిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ అండి. ఇది నూతన నిబంధన అన్నమాట. యెషయా 53:10 ప్రకారం ఆయన మరణము పాప పరిహార బలి ఆయన. అలా నేను ప్రార్థించుకుంటానండి, యేసయ్య నీ సిలువ మరణం ద్వారా నా పాపాల్ని క్షమించావు, నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, నీకు వందనాలు ప్రభా అని. నా కొరకు ఈ లోకానికి వచ్చి నా కొరకు సిలువలో మరణించావు. మరి ఆయన పునరుత్థానం ద్వారా మనకేంటి ఆశీర్వాదం అంటే మనందరికీ పునరుత్థానం అన్నమాట. అక్కడ ఈరోజు 1 కొరింథీ అండి 15వ అధ్యాయంలో అధ్యాయం అంతా కూడా పునరుత్థానాన్ని గురించి పౌలు రాస్తాడనమాట. అయితే 3వ వచనంలో ఏం రాస్తాడంటే, నేను ఏదైతే ప్రభువు నుంచి పొందానో దాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతిసారి ప్రభు ఆయనకి ఏమి నేర్పిస్తున్నాడో అదే ఆయన బోధిస్తూ ఉన్నాడు అనమాట.
పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన సమాధి చేయబడి 3వ రోజున లేచాడు. ఇవన్నీ రాయబడి ఉన్నాయి పాత నిబంధనలో కూడా. ఆయన సిలువ మరణాన్ని గురించి యెషయా 53లో యెషయా రాస్తాడు. ఆయన పునరుత్థానాన్ని గురించి 16వ కీర్తనలో దావీదు రాస్తాడనమాట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా జరిగింది. యేసు ప్రభు గురించి ఏదైతే రాయబడిందో అది జరిగిందనమాట. అంటే అర్థం ఏంటంటే, ఏది దేవుడు నిర్ణయించారో యేసు ప్రభుకి, ఆయన మాటలు క్రియలు తండ్రి ఏదైతే నిర్ణయించాడో అదే ఆయన చేశారండి. మనమందరం కూడా అలా చేయాలన్నమాట. ఇప్పుడు 1 కొరింథీ 15:20 నుంచి జాగ్రత్తగా చదవాలండి. ఏంటి అంటే, మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు యేసుక్రీస్తు లేవనెత్తబడెను. ఇప్పుడు మెల్లమెల్లగా చదవాలి ఒక్కొక్క మాట. మరణమున నిద్రించుచున్నవారు ఎవరండి నిద్రిస్తున్నారు మరణంలో? మీరు పాత నిబంధన చదివితే దావీదు మరణించి తన పితరులను కలుసుకొనెను అంటూ. మీరు పాత నిబంధన జాగ్రత్తగా చదివితే అండి, యాకోబు కానీ దావీదు కానీ మరణించి వారి పితరులను కలుసుకొనెను అని ఉంటుంది. ఎక్కడ ఉన్నారండి వీళ్ళు పాత నిబంధనలో? పునీతులు విశ్వాసులందరూ ఎక్కడ ఉన్నారంటే, పరదేశు అని ఒక చోట వాళ్ళ ఆత్మలు నిద్రిస్తూ ఉంటాయన్నమాట. ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదండి పాత నిబంధనలో. విశ్వాసులందరూ కూడా పరదేశంలో ఉన్నారు. అందుకే లూకా 16లో యేసుప్రభు ధనికుడు లాజర్ని గురించి చెప్తూ 16:22లో లూకా, ఆ నిరుపేద లాజరు మరణించగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ఎక్కడున్నాడు అబ్రహాము? పరదేశంలో ఉన్నాడు. మీరు ఇలా ఊహించుకోండి, నేను వివరిస్తాను. పరదేశ్ ఇలా రౌండ్గా ఊహించుకుంటే మధ్యలో దాన్ని అగాధం అంటారనమాట. పైన ఉన్నదాన్ని పరదేశ్, ప్లేస్ ఆఫ్ కంఫర్ట్ అనమాట. విశ్వాసులు పరిశుద్ధులు అయిన వాళ్ళు నిద్రించడానికి రెస్టింగ్ ప్లేస్ అనమాట. మనకి రైల్వే స్టేషన్స్లో కూడా, ఎయిర్పోర్ట్లో రెస్టింగ్ ప్లేస్ ఉంటుంది కదా. సో వీళ్ళంతా అక్కడ నిద్రిస్తూ ఉంటారనమాట. క్రింద చూడండి, లాజరు పైకి వెళ్ళాడు, దేవదూతలు అతన్ని అబ్రహాం ఒడిలోనికి చేర్చారు. అబ్రహాం మనందరికీ తండ్రి కదండి. సో లాజర్ని ఓదారుస్తున్నాడు, ఎన్ని శ్రమలు పడ్డావు నాన్న అని. మరి కిందకి ఎవరు వెళ్ళారంటే, ధనికుడు వెళ్ళాడు, మంటల్లో కాలుతున్నాడు. ఏమంటాడంటే అబ్రహాంతో, ఈ ఘోర నరకంలోనికి నా సోదరులు 5 రాకుండా మా తండ్రి ఇంటికి లాజర్ని పంపించండి. జాగ్రత్తగా చదవాలండి బైబిల్. మరణంన నిద్రించుచున్నవారు పాత నిబంధనలోని సెయింట్స్, పునీతులందరూ ప్యారడైజ్, పరదేశులో వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. అందుకే యేసుప్రభు కుడి ప్రక్కన దొంగవాడు, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు, నేను ఒక పాపిని, ఘోర పాపం చేశాను, కానీ నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కాపాడు. ఆయనలో పశ్చాత్తాపం వస్తుంది. యేసుప్రభు అంటారు, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని. అప్పుడు పరదేశికే వెళ్తారండి యేసుప్రభు. సిలువలో ఆయన శరీరం మరణిస్తుంది, సమాధి చేస్తారు శరీరాన్ని, ఆత్మ మరణించదు కదా. ఆయన పాతాళంనకు దిగి అని ఉంటుంది విశ్వాస సంగ్రహంలో మనం చూస్తే. 1 పేతురు 3:9లో పేతురు రాస్తాడనమాట, ఆయన శరీరంలో మరణించాడు కానీ ఆత్మలో ఇప్పుడు ఆయన ఆ పరదేశిలో ఉన్న ఆత్మలకి ఆయన బోధిస్తున్నాడు అనమాట. ఆ పరదేశిలో తర్వాత సైతాను పాతాళంలో బంధించిన ఆత్మల్ని కూడా ఆయన విడిపించుకొని వచ్చారంట. విడిపించుకొని ఆ పరదేశిలో అవ్వమ్మాలే, ఆదాములే, లెండి లెండి అనగానే వాళ్ళు లేస్తారనమాట. నిద్రపోతున్నారు కదా, లెండి. ఆ స్వరాన్ని గుర్తిస్తారు, అదే స్వరం, ఏదేను తోటలో స్వరం. మీ పాపంల కొరకు నేను వెళ్ళ చెల్లించాను, ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకా ఉండే అవసరం లేదు, పరలోకానికి నేను తీసుకెళ్తా. ఎంత సంతోషం కదండి. అదే అన్నమాట ఇక్కడ. మరణంన నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదరని ధృవపరచడానికి, అంటే కన్ఫర్మేషన్ కొరకు యేసు ప్రభు లేవనెత్తబడ్డారు. ఇప్పుడు ఈ మరణంను నిద్రించుతున్న వాళ్ళు ఎవరు? పరదేశంలో ఉన్నవాళ్ళు. ముందు వీళ్ళని గురించి చెప్తున్నాడు. ఒక మనుష్యుని
మూలమున ఈ లోకంలోనికి మరణం వచ్చింది. ఎవరు ఆ మనుషుడు? ఆదాము అన్నమాట. ఆదాము దేవునికి అవిధేయత చూపి సాతాను మాట విని అవిధేయత చూపడం వల్ల దేవుడు ఆదాముతో ఏమంటారంటే, నువ్వు మట్టిలోంచి వచ్చావు, మట్టిలో కలిసిపోతావు. ఆదికాండం 3:19 అన్నమాట. అందుకే మనకు పెడతారు కదా విభూది పెడుతూ ఫాదర్స్ అంటారు, నువ్వు మట్టిలోంచి వచ్చావు, మట్టిలోకి వెళ్ళిపోతావు. యు కేమ్ ఫ్రమ్ డస్ట్ అండ్ యూ షల్ గో బ్యాక్ టు డస్ట్. ఆదాం పాపం చేశాడు, మనం చేయలేదు, కానీ మరణం ఆదాం నుంచి మనందరికీ వచ్చింది కదా. అంటే సైతాను ఆదాంతో పాపం చేయించి మనందరినీ ఆదాంలో పెట్టి మనందరికీ మరణాన్ని ఇస్తున్నాడు అనమాట. అప్పుడు దేవుడు ఏం చేశారంటే మనందరినీ క్రీస్తులో పెట్టేశాడనమాట. క్రీస్తులో పెట్టేశాడు. ఇప్పుడు మీరు డేవిడు ఇజ్రాయెల్ పక్షాన్ని యుద్ధం చేస్తే దేవుడు గెలిచాడు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు గెలిచారు. ఇప్పుడు అందరికీ మరణాన్ని తీసుకొని వచ్చాడు ఆదాం ద్వారా సైతాన్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు ఇలా చేస్తే నేను కదా సర్వశక్తిమంతుడు. సైతాన్ ఎవరండి? దేవుడి దగ్గర ఉన్న దూతల్లో ఒక పడిపోయిన దూత అన్నమాట. అప్పుడు దేవుడు తన శక్తిని ఎల్షాడై సర్వశక్తిమంతుడు తన శక్తిని ఇప్పుడు నా కుమారుని పంపించి నా కుమారునిలో అందరినీ పెట్టేసి నా కుమారుడు మరణించినప్పుడు అందరూ మరణిస్తున్నారన్నమాట. మరణించి దేనికి? పాపానికి. పాప స్వభావం సమాధి చేయబడి నా కుమారుని లేపడం ద్వారా నేను అందరినీ మరణం నుండి లేపుతాను. ఎందుకంటే చివర మరి శత్రువు ఏంటంటే జయించవలసిన చివరి శత్రువు మరణం అన్నమాట. మరణ భయం మనుషులకి కదా, కానీ దాని నుంచి నేను లేపుతాను అని తన కుమారునిలో మనందరినీ పెట్టి నోవాని ఓడలో పెట్టాడు చూడండి, అలా మనందరినీ యేసుక్రీస్తులో పెట్టారనమాట. నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలంటే ఆ కొమ్మ ద్రాక్షవల్లి లోపలే ఉండిపోతుంది కదండి. ఆదాము ఎముక నుంచి అవ్వని తీశారు. మనం ఎవరంటే యేసుక్రీస్తు అనే భర్తకి మనం వధువు అన్నమాట. మన ఆయన దేహంలో దేహం, ఆయన ఎముకలో ఎముక అవుతే ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన లోపల ఉన్న వధువైన నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను. ఆయనని సమాధి చేయబడినప్పుడు నేను ఆయనలో ఉన్నాను. మనంతా ఉన్నాం, నేను ఒక్కదాన్ని కాదు, అందరం సమాధి చేయబడ్డాం. ఆయనని దేవుడు లేపినప్పుడు మనందరం కూడా ఆయనతో పాటు లేస్తున్నాం అన్నమాట. అందుకే 1 కొరింథీ 6:14 దేవుడు మన ప్రభువుని లేవనెత్తాడు తన శక్తి చేత, అలాగుననే మనల్ని కూడా ఆయన తన శక్తి చే లేవనెత్తును. 1 కొరింథీ 6:14, అలాగే రోమా 8:11 అండి. 25 సంవత్సరాలు నేను ఈ విషయాలన్నీ ప్రభువుని అడుగుతూ ఉంటాను, పరిశుద్ధాత్మని. ఏంటి ఈస్టర్ అంటే ఏంటి, ఏంటి మాకు ఆశీర్వాదం అంటే చెప్తారనమాట. ఇదో మనందరినీ తండ్రి దేవుడు యేసుప్రభులో పెట్టారు. అప్పుడు యేసుప్రభుని లేవనెత్తడం ద్వారా మనందరినీ ఆయన లేవనెత్తుతున్నారు. మనందరం ఇంకా ఆ పరదేశంలో ఉండం. పాత నిబంధనలో పునీతుల్లాగా యేసుప్రభు పరలోకానికి వెళ్ళి మనకి పరలోకాన్ని తెరిచాడనమాట. తెరిచి ఆయన పరలోకానికి వెళ్ళి పరలోకాన్ని తెరిచారు కదా. అప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ 1 కొరింథీ మనం 15లో 20-23 నుంచి చూద్దామండి. ఆదాం వలన మరణం వచ్చింది లోకంలోనికి కదా, ఎందుకంటే ఆదాం పాపం చేశాడు. రోమాలో 5:12 ఉంటుంది అనమాట. 12, 17, 19 మీరు చదివితే ఒక మనిషి అవిధేయత వలన మరణం వచ్చింది, కానీ ఒక మనిషి విధేయత వలన ఈ లోకంలోనికి జీవం వచ్చేసింది అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రథమ ఫలము క్రీస్తు. దేవుడు మరణంలో నిద్రిస్తున్న అందరినీ లేపుతారు. అయితే ఫస్ట్ ఎవరు అని అంటే ప్రథమ ఫలం క్రీస్తు. ఈ లోకంలో మరణించి పునరుత్థానులైన వాళ్ళలో మొదటి వ్యక్తి ఎవరంటే క్రీస్తు అన్నమాట. ప్రథమ ఫలము క్రీస్తు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఆ పరదేశంలో నిద్రిస్తున్నారు కదా ఆదాం దగ్గర నుంచి, వాళ్ళందరినీ వరుస క్రమం అన్నమాట. ఇప్పుడు మనం ఇట్లా ఎక్కడైనా వెళ్తే వరుస క్రమం కదండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడైనా వెళ్తే కూడా టికెట్ కొనేటప్పుడు వరుస క్రమం. అలాగే పరదేశంలో ఉన్న వాళ్ళని
వరుస క్రమంలో పరలోకానికి ఆయన తీసుకొని వెళ్తాడు. మనల్ని కూడా ఆయన తీసుకొని వెళ్తాడు అనమాట. యేసు ప్రభు మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు. ఎలా దేవుడు యేసు ప్రభుని మరణం నుంచి లేవనెత్తాడు. రోమా 8:11 అండి. 8వ అధ్యాయం మీరు బాగా చదవాలి. రోమా 8 అనమాట. మీరు శరీరంలో జీవించొద్దు. శరీరంలో జీవిస్తే మరణిస్తాం. ఎందుకంటే ఆదాం అంటే మట్టి అనమాట. మట్టిని తీసుకొని శరీరాన్ని చేశారు. ఈ శరీర వాంఛల ప్రకారం జీవిస్తే దాన్ని యాడమిక్ నేచర్ అంటారు. ఆదాము స్వభావం అన్నమాట. ఈ ఆదాము స్వభావం ఏంటంటే కళ్ళు చూసింది తినాలి, శరీర వాంఛల ప్రకారం జీవించడం. శరీరానుసారులు శరీరం ఏమి కోరుతుందో దానికే తమ మనస్సు ఇస్తారు. ఆ శరీరానుసారమైన జీవితము మరణానికి దారితీస్తుంది. ఇక్కడ మరణం అంటే నరకం అండి. కానీ ఆత్మలో క్రీస్తు ఉన్నప్పుడు, పరలోక తండ్రి క్రీస్తు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, ఆత్మ నడిపిస్తున్నప్పుడు ఆత్మానుసారులు ఆత్మ ఏమి కోరితే దానికే తమ మనసు ఇస్తారు. ఆత్మానుసారమైన జీవితము పరలోకానికి దారితీస్తుంది అని చెప్తారనమాట. క్రీస్తు ఆత్మ ఎవరి యందు లేదో వాళ్ళు క్రీస్తుకి చెందిన వాళ్ళు కాదు. మీలో క్రీస్తు ఆత్మ ఉన్నట్లయితే మీరు శరీరానికి మరణించారు. అలాంటి వాళ్ళు, పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు శరీర వాంఛల కొరకు జీవించారండి. వాళ్ళ వస్త్రధారణ దగ్గర నుంచి మీకు తెలుస్తుంది. పునీతులందరూ అలా జీవించిన వాళ్ళు అన్నమాట. దేవుని ఆత్మ వల్ల నడపబడువారు దేవుని పుత్రులు అని చెప్తున్నారన్నమాట. అది అక్కడ 8వ అధ్యాయంలో 11వ వచనం ఎస్పెషల్గా క్రీస్తును లేవనెత్తిన ఆత్మ మీలో ఉంటే, క్రీస్తును లేవనెత్తిన ఆత్మ మీలో ఉంటే ఆ ఆత్మ వలన దేవుడు మీకు కూడా పరలోకాన్ని ఇస్తాడు, మిమ్మల్ని కూడా లేవనెత్తుతాడు. క్రీస్తుని లేవనెత్తిన ఆత్మ ఏ ఆత్మ అండి? దేవుని ఆత్మ, తండ్రి దేవుని ఆత్మ. ఆయన వాక్యంతో విశ్వాన్ని సృజించాడు. వెలుగు కలుగునుగాక, సూర్యచంద్ర తారకలు వచ్చునుగాక, భూమి మొక్కలు మొలిపించునుగాక. అయితే ఒక్క మాటతో ఇవన్నీ సృజించాడు. కానీ యేసు ప్రభుని లేవనెత్తేటప్పుడు ఆయన తన శక్తి, పరలోక శక్తి, తండ్రి తన శక్తిని అంతా ఉపయోగించాడంట. ఏ శక్తితో దేవుడు క్రీస్తుని మరణం నుండి లేవనెత్తాడో అదే ఆత్మశక్తి, దేవుని యొక్క శక్తి, తండ్రి దేవుని ఆత్మశక్తి మీలో ఉన్న ఎడల మీరు శరీరానికి మరణించి ఆత్మలో మిమ్మల్ని కూడా లేవనెత్తుతాడు. దిస్ ఈజ్ అవర్ హోప్. కనుక మనం ఇప్పటి నుంచి ఎట్లా జీవించాలి అంటే 2 కొరింథీ 5:9 చెప్తారండి. పౌలు రాస్తాడనమాట. మీరు ఈ లోకంలో, ఈ శరీరంలో, ఈ గృహం అంటాడనమాట. శరీరాన్ని ఈ గృహంలో ఉన్న అంటే ఆత్మ, మనం ఇక్కడ ఉన్న ఈ గృహాన్ని విడిచిపెట్టి మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మహిమ శరీరాన్ని దేవుడు మనకిస్తారు. అక్కడ ఉన్న మనము దేవుని సంతోషపరచవలెననియే మన యొక్క గమ్యంగా ఉండాలి. క్రీస్తు మీ కొరకు మరణించాడు కనుక ఇప్పుడు జీవించే వాళ్ళు క్రీస్తు కొరకు జీవించాలి. ఇదండి ఈస్టర్ సందేశం. ఏంటంటే గోధుమ గింజ భూమిలో పడి నశించాలి, అప్పుడు అది మొలకెత్తి ఫలిస్తుంది. ఈ శరీర వాంఛలు యాడమిక్ నేచర్ అన్నమాట. ఈ శరీరానికి సంబంధించిన వాంఛలు, నేత్ర ఆశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా సమాధి చేయబడాలి. క్రీస్తు ఆత్మ మీలో ఉంటే ఆ ఆత్మ ఏం చేస్తారంట? పరిశుద్ధాత్మ మనలో ఉన్న శరీర క్రియల్ని నశింపజేస్తాడంట. ఒక డిఐజీ ఆఫీసర్ వచ్చి దొంగలుంటే టక్ 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 అని ఎట్లా షూట్ చేస్తాడో, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో ఇక్కడ 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 అంతా షూట్ చేస్తూ ఉంటారనమాట. పాత నేచర్ ఇంకా సమాధి చేయబడుతుంది. పాత నేచర్ ఏంటంటే ఒక వాచ్మెన్ లాగా అనమాట. అప్పుడు దొంగల్ని లోపలికి పంపిస్తూ ఉంటాడు. దొంగ వాచ్మెన్ ఉన్నారనుకోండి, దొంగల్ని లోపలికి పంపిస్తాడు. కానీ ఇప్పుడు అది సమాధి చేయబడిన తర్వాత పరిశుద్ధ ఆత్మ ఇప్పుడు వాచ్మెన్ లాగా అనమాట. కళ్ళ దగ్గర ఇక్కడి నుంచే ఇవి విండోస్, పాపమైంది రాకుండా, మాట్లాడకుండా, వినకుండా, ఆలోచన అంత పరిశుద్ధ ఆత్మ ఆధీనంలోనికి మనం వస్తామన్నమాట. అందుకే కొత్త నీళ్ళు, కొత్త నిప్పు. మా హస్బెండ్ చెప్తున్నారు ఈస్టర్ రోజున, అయ్యో మనం తీర్థాలు
హోలీ వాటర్ తెచ్చుకోలేదే అని. హోలీ వాటర్ ఈజ్ దిస్ వన్. హోలీ స్పిరిట్, హోలీ వాటర్ ఈజ్ పరిశుద్ధాత్మ. యేసు ప్రభు తనంతట తాను లేవలేదండి, దేవుని యొక్క ఆత్మ వలన ఆయన లేపబడ్డాడనమాట. రోమా 8:11, 1 కొరింథీ 6:14. ఇది పరిశుద్ధ ఆత్మ. మనం మరణించి ఉంటే, ఆత్మలో మరణించి సమాధులు, మీ సమాధులు తెరిచి మిమ్మల్ని లేపుతా అంటారు ఎజెకియెల్ 37లో. సమాధులు ఏంటండి? అధికారం. చూస్తున్నాం కదా, అధికారము, డబ్బు, అలా గర్వము, లేకపోతే లోక ఆశలు, తిండిబోత్తనం, ఈ సమాధులన్నీ తెరిచి నేను మిమ్మల్ని లేపుతాను. నా శ్వాసని, నా ఆత్మని మీలోనికి పంపించి మిమ్మల్ని లేపుతాను. దేవుడు ఎవరెవరిని సైతాన్ బంధించి ఉంచాడో వీళ్ళందరినీ కూడా దేవుడు లేపుదురుగాక. త్రాగుడు నుంచి, అనారోగ్యం నుంచి, అప్పబాధల నుంచి, ధనాశ, గర్వము, తిండిపోతాను, ఇవన్నీ సమాధులు తెరిచి దేవుడు తన ఆత్మశక్తి చేత మనల్ని లేపుదురుగాక. మనం ఇప్పుడు క్రీస్తుని ధరించుకొని ఆయన నీతికి సాక్షులుగా జీవించుదాము గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. తండ్రి, దేవుడు ఏ ఆత్మశక్తిచే క్రీస్తుని మరణం నుండి లేవనెత్తాడో ఆ ఆత్మ మీలో ఉంటే మిమ్మల్ని కూడా లేవనెత్తుతాడు అని రోమా 8:11లో చెప్పారు ప్రభా. మేము ఆ వాగ్దానాన్ని ఎత్తిపడుతూ ఉన్నాం తండ్రి. మాకు కూడా పరిశుద్ధ ఆత్మనిచ్చి మాలో ఉన్నటువంటి ఆదాము యొక్క స్వభావం ప్రభా, శరీర వాంఛలు అవన్నీ కూడా నశింపచేసి మేము క్రీస్తుని ధరించుకొని క్రీస్తుకి సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవ మాకు నూతన జీవితాన్ని, నూతన శక్తిని ఇవ్వండి. మా సమాధులని తెరిచి మమ్మల్ని జీవింపచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అన్ని విషయాల్లో ఎక్కడెక్కడ మరణించున్నామో, నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో, ఎక్కడెక్కడ సమాధుల్లో మనల్ని పెట్టాడో, ధనాశ, తిండిపోతనం, గర్వము, క్షమించలేకపోవడం, ఇవన్నీ సమాధుల్ని తెరిచి దేవుడు మనల్ని తన ఆత్మశక్తి చేత లేపి యేసుక్రీస్తుకి సాక్షులుగా నిలబెట్టుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.